నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేటి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శ్రీమాత్రే నమః. స్వామీజీ, సంతానాన్ని ప్రసాదించేది ఎవరో తెలపండి. సంతానాన్ని కలగజేసేది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే అనుకొని కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాత్రమే మనము ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే సుబ్రహ్మణ్యుడు కేవలము కుజదోషాన్ని మాత్రమే శాంతింపచేయగలుగుతాడు. వివాహం జరగాలి అంటే వల్లీదేవిని ఆశ్రయించాలి. సత్సంతానం కలగాలి అన్నట్లయితే దేవసేనాదేవిని ప్రార్థించి ఆరాధించి ఉపాసించాలి. అంచేత సంతానార్థులైనటువంటి వారు దేవసేనాపతి దేవసేనాదేవితో కూడుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా అభిషేకాదులన్నీ కూడా ఏకాదశ రుద్రాభిషేకం కానీ ఏకవార రుద్రాభిషేకం కానీ మనం నిర్వహించుకొని స్వామికి దేవసేనాదేవికి ప్రత్యేకమైన రీతిలో ఆరాధనలన్నీ కూడా నిర్వహించుకొని చక్కగా అమ్మవారికి స్వామివారికి ప్రత్యేకమైన నివేదన క్షీర నివేదన, అదేవిధంగా పాల పదార్థాలు ఏమైతే ఉంటే పాలకోవ, గులాబ్ జాము, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మనకు ఉన్నాయి కదా, అటువంటి క్షీరంతో తయారు చేసినటువంటి పాల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వామివారికి అమ్మవారికి నివేదనలు చేయాలి. ఈ ప్రకారంగా నివేదించిన తర్వాత మరి ప్రత్యేకంగా అమ్మవారికి షోడశోపచార పద్ధతుల్లో సహస్రనామాలతో పుష్పాలతోనూ తర్వాత అదేవిధంగా పత్రులతోనూ ఆరాధన చేసి మన శక్తి అనుసారంగా నివేదనలు అనేటువంటి సమర్పణ చేయాలి. ఈ ప్రకారంగా చేసినట్లయితే సంతానం కోరుకునేటువంటి వారికి సంతానం అనేటువంటిది లభిస్తుందన్నమాట. అయితే సంతానార్థులైనటువంటి వారు దేవసేనాపతిని అంటే దేవసేనా సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మరి చక్కగా కలశంలోనికి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠాపన చేసి షోడశ ఉపచార పద్ధతుల్లో ఆరాధనలు చేస్తూ ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహామంత్రాన్ని 1000 సార్లు ఓం సాం శరవణ భవాయ స్వాహ, ఓం సాం శరవణ భవాయ స్వాహ, ఓం సాం శరవణ భవాయ స్వాహ అని చెప్పేసి ఆ యొక్క మూలమంత్రాన్ని చక్కగా జపం చేసుకోవడం. అదేవిధంగా ఈ యొక్క దేవసేనాదేవి యొక్క ధ్యాన శ్లోకం ఏమిటంటే సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం శ్వేతచంపక వర్ణాభాం రత్నభూషణభూషితాం పవిత్రరూపాం పరమహం దేవసేనాం పరాం భజే. ఈ ప్రకారంగా ధ్యాన శ్లోకం చెప్పుకోవాలి. ఈ యొక్క ధ్యాన శ్లోకం దేవి భాగవతంలో మనకు ఒక అధ్యాయంలో చెప్పబడింది, షష్ఠీ వ్రతము అని చెప్పేసి. అయితే ఈ యొక్క ధ్యాన శ్లోకం చక్కగా మనం చెప్పుకొని ఈ యొక్క దేవసేనాదేవిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠాపన చేసి షోడశ ఉపచార పద్ధతుల్లో సహస్రనామార్చన చేసి ప్రత్యేకమైనటువంటి పంచఫలాలు అదేవిధంగా క్షీర పదార్థాలన్నీ కూడా నైవేద్యం పెట్టి మరి ఆ తల్లికి మహామంగళహారతులు ఇచ్చినట్లయితే ఆ తల్లి ప్రసన్నురాలవుతుంది. ఈ ప్రకారంగా 6 పౌర్ణమి ముందు వచ్చేటువంటి షష్ఠులు షష్ఠీ వ్రతం కనుక చేస్తూ 1,25,000 పర్యాయాలు షష్ఠీ మహామంత్రాన్ని కనుక జపం చేసినట్లయితే ఈ యొక్క దేవసేనాదేవి యొక్క కటాక్షం అనేటువంటిది సంపూర్ణంగా లభిస్తుంది. సత్సంతానాన్ని కలిగించడంలోనూ కలిగినటువంటి సంతానాన్ని రక్షించడంలోనూ అదేవిధంగా మృతవత్స నారీలకు మరి అత్యద్భుతమైన పూర్ణాయుష్కుడైన సంతానాన్ని ఇవ్వడంలోనూ దేవసేనాదేవిని మించినటువంటి అమ్మవారు లేదు. ఈ యొక్క దేవసేనాదేవి మూల ప్రకృతి యొక్క 6వ అంశంలో అవతరించినందువల్ల షష్ఠీదేవి అనేటువంటి పేరు స్థిరపడింది. ఈ యొక్క షష్ఠీ వ్రతాన్ని ఎవరైతే నిర్వహిస్తారో సత్సంతానం అనేటువంటిది మరి మనకి లభిస్తుంది అన్నమాట. అయితే ఈ యొక్క షష్ఠీ వ్రతాన్ని తప్పక ఆచరించాలి సంతానార్థులైనటువంటి వారని చెప్పేసి చెప్పబడుతోంది. మన ముఖమల మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య షష్ఠికి ఈ యొక్క శ్రీ షష్ఠీ పుత్రకామ్యిష్టి మహాయాగాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అయితే ఇందులో ఏమిటంటే మనకి వైష్ణవపరమైన పుత్రకామ్యిష్టులు ఉన్నాయి, శైవపరమైన పుత్రకామ్యిష్టులు ఉన్నాయి, శక్తిపరమైన పుత్రకామ్యిష్టులు ఉన్నాయి. శక్తిపరమైనటువంటి పుత్రకామ్యిష్టి ఏది అంటే ఈ యొక్క షష్ఠీ పుత్రకామ్యిష్టి మహాయాగమే. ఈ యొక్క యాగము అఖండ ఫలితాన్ని ప్రాప్తింపజేస్తూ ఉన్నది. మరి ఈ యొక్క యాగం చేసుకున్నటువంటి వారికి సుమారుగా అందరికీ సంతానం కలిగినట్లే.
అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఎవరు అంటే షష్ఠీదేవి. ఈవిడే దేవసేనాదేవి. ఈ తల్లి యొక్క అనుగ్రహ వృష్టి అంతా ఇంత కాదు, సంతానాన్ని ప్రసాదించటం, కలిగినటువంటి సంతానాన్ని వెన్నంటి కాచి రక్షించటం. ఎవరైతే ప్రతినిత్యము షష్ఠీ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉంటారో వారి సంతానానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు, అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఈ యొక్క షష్ఠీ మంత్రం చెప్తాను, రాసుకోండి. ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ. ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహ. ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహ. ఈ యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క దేవసేనాదేవి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. సంతానం సత్సంతానంగా మనకి ప్రాప్తమవుతుంది. కలిగిన సంతానం ఎల్లవేళలా కూడా రక్షింపబడుతుంది. ఇదే దేవసేనాదేవి అంటే షష్ఠీదేవి యొక్క మహత్యం. వివాహం కావాలంటే వల్లీదేవిని ఏ విధంగా ఆరాధించాలంటారు? సాధారణంగా ఏంటంటే మనమంతా కూడా కోరిక ఉందనుకోండి, మరి ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధన చేస్తూ ఉంటాం. కానీ మనం లక్ష్మీనారాయణులు ఇరువురిని కూడా ఆవాహన చేసి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం. మరి యొక్క వల్లీదేవిని ఆరాధన చేస్తే వివాహం అవుతుంది. తర్వాత అదేవిధంగా మరి సంతానం కావాలంటే దేవసేనాదేవిని ఆరాధన చేస్తే సంతానం కలుగుతుంది. అంటే వివాహాన్ని, సంతానాన్ని ఈ ఇరువురు దేవేరులు సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకు కలగజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క వల్లీదేవిని వివాహం కావాలంటే ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే చక్కగా షష్ఠి నాడు, అంటే పౌర్ణమి ముందు వచ్చేటువంటి షష్ఠిని స్కంద షష్ఠి అని మనం పిలవడం జరుగుతుంది. ఈ యొక్క స్కంద షష్ఠి నాడు మనం తెల్లవారుజామున నిద్ర లేవాలి. నిద్ర లేచి చక్కగా శిరస్నానం చేసి భస్మ చందన కుంకుమలు ధరించి మరి అద్భుతమైనటువంటి పీతాంబరాలు అంటే పసుపచ్చని వస్త్రాలు ధరించి చక్కగా ఎర్రని పుష్పాలన్నీ కూడా సేకరించి ఎర్ర చందనాన్ని మనం సిద్ధం చేసుకుని పంచఫలాలను నవకాయ పిండి వంటల్ని సిద్ధం చేసుకుని చక్కగా ఒక మండపం ఏర్పాటు చేసుకోవాలి. ఒక పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా రంగవల్లులు తీర్చిదిద్ది అంటే అష్టదళ పద్మం వేయాలి. ఈ ప్రకారంగా వేసి దానిపైన తెల్లని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి ఆ బియ్యం పైన వెండిది కానీ బంగారం కానీ రాగిది కానీ పంచలోహాలది కానీ ఇతరది కానీ మరి చక్కగా కలశాన్ని స్థాపన చేయాలి. ఈ యొక్క ఈ కలశము ప్రధాన కలశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావాలి. కుడి చేతి ప్రక్క వల్లీదేవి కలశము, ఎడమ చేతి ప్రక్క దేవసేనాదేవి కలశము, ఈ మూడు కలశాలని కూడా ఈ యొక్క పీఠం మీద మనం స్థాపన చేసుకోవాలి. స్థాపన చేసుకుని మధ్యలో ఉన్న ప్రధాన కలశంలోనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కుడి చేతి ప్రక్క ఉన్నటువంటి కలశంలోనికి వల్లీదేవిని, ఎడమ చేతి ప్రక్క ఉన్నటువంటి కలశంలోనికి దేవసేనాదేవిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠాపన చేసి శ్రీ సూక్త విధానంగా వల్లీదేవికే ప్రాధాన్యత ఇస్తూ వల్లీ కళ్యాణ సుందర మూర్తిగా ఆ స్వామిని ధ్యానిస్తూ ఆరాధిస్తూ మరి చక్కగా ఈ ప్రకారంగా 6 షష్ఠులు కనుక మనము వల్లీ సమేతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మరి చక్కగా అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే వెనువెంటనే వివాహం అవుతుంది. సంతానార్థం షష్ఠీదేవిని ఏ విధంగా ఆరాధించాలో వివరించండి. సంతానార్థులైనటువంటి వారు కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసేసి వదిలిపెట్టేస్తూ ఉంటారు. అంచేతే సంతానం అనేటువంటిది లభించదు. అయితే ఇక్కడ దేవసేనాపతిని సంతానార్థి అయి మనము ఉపాసించాలి. అంటే ఇందాక మనము చెప్పుకున్నటువంటి రీతిలోనే మనం చక్కగా ఒక పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అష్టదళ పద్మలు లిఖించి పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక చక్కని వస్త్రాన్ని, పసుపచ్చని వస్త్రాన్ని మరి పరచి దానిపైన బియ్యం పోసి దానిపైన 3 కలశాలు స్థాపన చేసి ప్రధాన కలశంలోనికి సుబ్రహ్మణ్యుడు, ఈ ఇరు ప్రక్కన ఉన్న 2 కలశాల్లోనికి వల్లీదేవి దేవసేనాదేవిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠాపన చేయాలి. ఈ ప్రకారంగా ప్రాణప్రతిష్ఠాపన చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరము,
తర్వాత అదేవిధంగా వల్లీదేవికి అష్టోత్తర శతనామాలతో అర్చన నిర్వహించిన తర్వాత దేవసేనాదేవికి చక్కగా మనము సహస్రనామార్చనలు మనం నిర్వహించాలి. ఈ విధంగా సహస్రనామార్చనలు జరిపిన తర్వాత పంచఫలాల అంటే 5 రకాల పళ్ళు, చనివిడి, వడపప్పు, పానకము చక్కగా సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మన శక్తి అనుసారంగా షష్ఠీ నాడు కనుక మనం ఈ యొక్క స్వామి ఆరాధన మనం చేస్తూ ఉన్నాం కనుక ఆ స్వామికి ప్రియమైనటువంటి పాల పదార్థాలన్నీ కూడా పిండి వంటలుగా మనం సిద్ధం చేసి స్వామికి మనం సమర్పణ చేయాలి. స్వామికి తర్వాత అదేవిధంగా దేవసేనాదేవికి ప్రత్యేకంగా ఈ యొక్క నివేదనలన్నీ కూడా జరిపించాలి. సంతానార్థులైనటువంటి వారు కౌధుమ శాఖలో ఉంది ఈ యొక్క షష్ఠీ వ్రత విధానము, హోమ విధానం అంతా కూడా ఈ యొక్క కౌధుమ శాఖోక్తంగా మనం చక్కగా ఈ యొక్క ఆరాధనలు మనం చేసుకోవాలి. ఈ ప్రకారంగా కనుక మనం దేవసేనాదేవి అంటే దేవసేనాపతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక మనం ఆరాధన చేసినట్లయితే సత్సంతానం అనేటువంటిది అతిశీఘ్రగతిన లభించాల్సిందే. అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి వ్రతరాజంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలామందికి సంతానం ఆలస్యం అవుతుంది. అదేవిధంగా కన్సీవ్ అయినట్టుగానే అయ్యి అంటే గర్భం నిలిచినట్టుగా నిలిచి లేత నెలల్లోనే అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే మరి లేటుగా 6 నెలలకు 7 నెలలకు కూడా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకొంతమందికి ఏమిటంటే గర్భం పెరుగుతూ ఉంటుంది కానీ లోపల నుండి శిశువు మరణిస్తుందన్నమాట. అంటే మరణించినటువంటి శిశువుల్ని ప్రసవిస్తారు వీళ్ళు, లేదంటే ప్రసవించిన తర్వాత మరణించడం అనేటువంటిది కూడా కొంతమంది విషయంలో మనకి చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ ప్రకారంగా భయంకరమైనటువంటి రీతిలో సంతాన నష్టం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సంతానాన్ని రక్షించాలంటే ఒక్క షష్ఠీదేవికి మాత్రమే సాధ్యమవుతుంది. సంతానం కలిగించాలన్నా అదేవిధంగా కలిగిన సంతానాన్ని రక్షించాలన్నా షష్ఠీదేవికి సాధ్యం అన్నమాట. అందుచేత ఈ యొక్క షష్ఠీదేవికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వ్రతాన్ని కౌధుమ శాఖోక్తంగా కనుక 6 షష్ఠులు ఆరాధన చేసి చక్కగా ఈ యొక్క మహామంత్రాన్ని 1,25,000 జపం చేసి హోమం కనుక చేసినట్లయితే ఈ యొక్క షష్ఠీదేవి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా లభిస్తుంది. సంతాన విషయంలో ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా సంతానానికి ఏదైనా ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క అద్భుతమైనటువంటి వ్రత రాజాన్ని మనం కనుక ఆచరించినట్లయితే ఆ తల్లి యొక్క కటాక్షం చేత మనము సకల శుభాల్ని కూడా చేకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఏంటంటే ఈ అద్భుతమైనటువంటి షష్ఠీ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సిందే సంతానార్థులైనటువంటి వారు. ఇందులో ఏంటంటే మరి మాకు సంతానం వచ్చేసిందండి ఆరాధించాలా అనే సంశయం కూడా చాలామందికి కలుగుతూ ఉంటుంది. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు ఉన్నారు. ఎక్కువ పుణ్యం చేస్తే చాలా చక్కటి భర్త అనేటువంటి వాడు లభిస్తాడు. అదేవిధంగా చక్కగా దానం చేసినట్లయితే మరి రత్నాలు లాంటి పిల్లలు కలుగుతూ ఉంటారు. ఈ ప్రకారంగా ఏంటంటే మరి మనం ఎప్పుడైనా సరే లోభత్వం అనేటువంటిది కూడదు. అంచేత ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా యథాశాస్త్రీయంగా మనము మన శక్తి అనుసారంగా కనుక నిర్వహించినట్లయితే అఖండ ఫలాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత అధికస్య అధికం ఫలం అన్నారు. భగవంతుడి విషయంలోకి వచ్చేసరికి మనం ఏంటంటే ఎంత అధికంగా మనం చేసుకోగలిగితే అంత అధికమైన ఫలితాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ముందు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.